పవన్ కళ్యాణ్ మొన్ననే అటవీ భూముల కబ్జాలు చేసే వాటి మీద యాక్షన్ తీసుకోమన్నారు. ఎందుకంటే ఏదైతే ఇడుపులపాయ దగ్గర సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి వాళ్ళ బ్రదర్స్ భూములు ఏదో కబ్జా చేశారన్నటువంటి ఆరోపణలు, తర్వాత జగన్ ఏదో కబ్జా చేశారన్నటువంటి ఆరోపణలు, వాటిని బేస్ చేసుకుని ఏది సరస్వతి దీనికి సంబంధించి ఇవన్నీ యాక్షన్ తీసుకోమని ఆదేశించారు. అయితే అవి నడుస్తున్నాయి, వాటిట్లో పక్కన వెరిఫికేషన్ చేసుకుంటున్నారు, ఇదంతా నడుస్తుంది. అయితే ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం పార్టీ నాయకుడికి సంబంధించి పెద్ద సమస్య వచ్చి పడింది అన్నమాట. అటవీ భూములకు సంబంధించిన దాంట్లో తిరుపతి జిల్లా డక్కిలి మండలం డి ఉప్పరపల్లి గొల్లపల్లి గ్రామానికి చెందిన పావులూరు భాస్కర్ నాయుడు టీడీపీ నేతగా చలామణి అవుతున్నాడు. గ్రామంలోని సర్వే నెంబర్ 59లో సుమారు 10 ఎకరాలకు పైగా అటవీ భూమిని ఆక్రమించాడు. అందులో జామాయిల మొక్కలు పెంచి ఒక దఫా కటింగ్ చేసి సొమ్ము చేసుకున్నాడు. మళ్ళీ గత ఏడాది జూలైలో కటింగ్ చేసేందుకు ఆయన ప్రయత్నిస్తే అధికారులు అడ్డగించి నోటీసులు ఇచ్చారు. అయితే వాటిని తీసుకునేందుకు భాస్కర్ నాయుడు నిరాకరించారు. మరోవైపు ఇదే గ్రామంలో మరికొంతమందితో కలిసి అటవీ భూమిని రాత్రిపూట ఆక్రమించి నిమ్మ మొక్కలను సాగు చేశాడు. దీంతో అటవీ శాఖ అధికారులు అతని మీద భూ ఆక్రమణ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ అటవీ శాఖ అధికారులు ఈయన సాగు చేస్తున్న భూముల్లో ఇటీవల ఉమ్మడి సర్వే నిర్వహించారు. అవన్నీ అటవీ శాఖ పరిధిలోకి వస్తాయని తేల్చి నివేదికను జిల్లా అధికారులకు సమాచారం అందించారు. దీంతో తిరుపతి జిల్లా డిఎఫ్ఓ వికాస్, సబ్ డిఎఫ్ఓ నాగభూషణం ఆదేశాల మేరకు వెంకటగిరి ఇన్ఛార్జి రేంజ్ లోకేష్, బాలాయపల్లి డిఆర్ఓ సుభాష్ని ఆధ్వర్యంలో వెంకటగిరి రేంజ్ టాస్క్ ఫోర్స్కి చెందిన సుమారు 25 మంది శుక్రవారం రాత్రి డి ఉప్పరపల్లిలో ఉన్న భాస్కర్ నాయుడిని అదుపులో తీసుకుని వెంకటగిరిలో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే రిమాండ్ విధించారు. ఆయన నెల్లూరు జైలుకి తరలించారు. ఇప్పటికే ఇతని మీద అటవీ శాఖకు సంబంధించిన కేసులు నమోదైనతో ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. 2007లోనే అటవీ భూముల్ని ఈయన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. 32 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించి ఆ భూములకు సంబంధించి ఫోర్జరీ సంతకంతో పాస్ పుస్తకాలు కూడా సృష్టించాడు. వాటి నెల్లూరుకు చెందిన పామూరు నిరంజన్ రెడ్డి, కృష్ణపట్నం సులోచనలకు తన కుటుంబ సభ్యులైన 6 పేరుతో విక్రయించాడు. అప్పట్లో విషయం సంచలనమైంది. అంతేకాక ఫోర్జరీ సంతకాలతో పాస్ పుస్తకాలు, తహసీల్దార్ పేరుతో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫోర్జరీ వంటి విషయాలు వెలుగులోకి రావడంతో రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు డక్కిలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇదిలా ఉంటే టీడీపీ నేత పావులూరు భాస్కర్ నాయుడు అటవీ భూముల్లో జామాయిల చెట్ల నరికి అక్రమంగా తరలిస్తే ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోకి రాగానే డి ఉప్పరపల్లికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు సొసైటీ మాజీ అధ్యక్షుడు బొల్లేని భాస్కర్ నాయుడు చెట్లు నరికినట్టు తప్పుడు ఫిర్యాదు చేశారు. దీంతో డక్కిలి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ సాక్షి దాంట్లో ఇంకొక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది.